నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీజేపీలో ఉన్నాం. సో మనతో పాటు బీజేపీ మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, గ్యాస్ 50 రూపాయలు పెరిగిందని పెద్ద ఎత్తున కాంగ్రెస్ విమర్శలు చేస్తూ ఉంది, ఎట్లా చూస్తారు? గ్యాస్ అనే వరకు చాలా వరకు మోడీ గారు వచ్చిన తర్వాతనే 100% అందరి ఇండ్లకు గ్యాస్ అనేది చెందింది. ఈ అంతర్జాతీయ ఒడిదొడుకులు దానికి సంబంధించింది వరకు ఇస్తున్నారు. అది కూడా ప్రత్యేక ఏదైతే ఉజ్వల బెనిఫిషరీస్కి అనేది అత్యల్పం. మళ్ళీ బ్యాగ్ గ్యాస్ కూడా తగ్గుతుంది. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, సగటున ఒక కుటుంబం సంవత్సరానికి దిగువ అంటే లోవర్ మిడిల్ క్లాస్ కానీ పేద వర్గాలు సంవత్సరానికి 3 నుంచి 4 సిలిండర్లు వాడతారు. అంతకంటే ఎక్కువ వాడం. ధనవంతులు తప్పితే అప్పర్ మిడిల్ క్లాస్ కానీ రిచ్ క్లాస్ కానీ వాళ్ళ మీద బడ్జెట్ భారం చాలా అత్యల్పం. ఏదైతే మోడీ గారు కల్పిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు కంపేర్ చేస్తే ఇది అత్యల్పం. ఇది కేవలం రాజకీయంగా ఏదో ఏ అంశాలు లేవు కాబట్టి చేస్తున్నారు. ఈరోజు పెరిగింది, రేపు తగ్గొచ్చు. కానీ తగ్గించేటప్పుడు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు తగ్గిస్తారు, పెంచేటప్పుడు 50, 100 పెంచుతున్నారు అనే వాదనలు కూడా వినమాట. ఇప్పుడు దాదాపు మీరు చూస్తే మేము ప్రైస్ ఎస్కలేషన్ తీసుకుంటే ఇది పెరిగింది చాలా అత్యల్పం. ఏదైతే అంతర్జాతీయ ధరలు తగ్గితే ఆటోమేటిక్గా కూడా తగ్గిపోతాయి. ప్రత్యేకించి పేద వర్గాలకు దీని మీద వచ్చే భారం చాలా అత్యల్పం. ఖచ్చితంగా రిచ్ పీపుల్కు పడుతుంది. కాంగ్రెస్ ఎప్పుడూ రిచ్ పీపుల్ తరఫున వాదిస్తుంది కాబట్టి వాళ్లకు ఇది ఒక రాజకీయ అంశంగా అనిపిస్తుంది. కానీ దీనివల్ల పేద వర్గాలకు ఇది మార్కెట్ అనుబంధంగా మార్కెట్ తగ్గినప్పుడు అవసరానికంటే ఎక్కువ తగ్గిస్తున్నారు. ఇంకోటి, ఆల్రెడీ ఉజ్వల ఏదైతే బెనిఫిషరీస్ ఉన్నారో పేద వర్గాలకు దాదాపు 10 కోట్ల మందికి కుటుంబాలకు ఏదైతే మోడీ గారు ఇవ్వటం జరిగిందనుకో, గతంలో లేదు కదా. మోడీ గారు వచ్చిన తర్వాతనే 99% ఈ గ్యాస్ అనేది అందరికీ సౌకర్యం ఉంది కదా. అది చూడండి, అది ఇంపార్టెంట్. సో మీరు వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడారు. దీంట్లో పెద్ద ఎత్తున ఈ అదానీ అంబానీకి అప్పచెప్పే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములన్నీ వాళ్ళకు గ్రూప్స్ ఆఫ్ అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, వీళ్ళకి అప్పచెప్పడానికి దీన్ని తీసుకొచ్చారనేది వాదనలు వినబడుతున్నాయి బయట. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మోడీ విరోధులకు కానీ అదానీ అంబానీ తరపుతే ఏంటంటే ఏం కనిపించవు. పచ్చకళ్ళ కామర్లోనికి పచ్చగానే కనిపించినట్టు. ఈరోజు భయం ఎందుకంటే కాంగ్రెస్ నేతలకు, ఎస్పీ నేతలకు, ఇక్కడున్న కాంగ్రెస్ నేతలకు, ఎంఐఎం నేతలకు ఈరోజు తెలంగాణ అంశానికి అది వద్దాం. తెలంగాణలో 75,000 ఎకరాల వక్ఫ్ బోర్డు ఉంటే 75% కబ్జా అయింది. సవణలో ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వక్ఫ్ బోర్డే ఉంది కదా, 75% కబ్జా అయింది. ఇందులో ఏమున్నాయి? ప్రముఖ వ్యక్తుల మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రముఖ వ్యక్తుల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ప్రముఖ వ్యక్తుల ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ప్రముఖ వ్యక్తుల పరిశ్రమలు ఉన్నాయి, ప్రముఖ వ్యక్తుల కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఈరోజు భయం, రేపు మోడీ గారు మొత్తం దేశం మొత్తంలో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ఎంత, కబ్జా చేసింది ఎంత, కబ్జా చేసింది ఎవరు, వాళ్ళందరితో కక్కిస్తారనే భయంతోనే ఈ యొక్క అభియోగం వేస్తున్నారు. కానీ మోడీ గారు కానీ బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవరకే వాళ్ళ మిత్రుల్ని కాపాడగలదు. రేపు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి పైసా పిండి వసూలు చేసి పేద ముస్లింలు, పేద మహిళలకు, ముస్లింలో వెనుకబడ్డ వర్గాలకు వారకు చెందే విధంగా చూడటం బీజేపీ బాధ్యతని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది, దాంట్లో మోడీ గారి ఫోటో వేయాలనేది బీజేపీ వర్షన్. కానీ మోడీ గారి ఫోటో ఎందుకు వేస్తారనేది వాళ్ళ వర్షన్. అసలు సన్న బియ్యమైనా దొడ్డి బియ్యమైనా ఖచ్చితంగా ఎవడిస్తాడో వాడి ఫోటో వేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వం అనేది, స్టేట్ గవర్నమెంట్ అనేది పోస్ట్ మ్యాన్ లాగా మోడీ గారు ఇస్తున్నారు, పోస్ట్ మ్యాన్ లాగా డెలివరీ చేస్తున్నారు. దాని ప్రొక్యూర్మెంట్ కేంద్రం ఇస్తున్నది, ట్రాన్స్పోర్ట్ కైసలు కేంద్రం ఇస్తున్నది, లేదా ఎఫ్సిఐ సంబంధించిన నిల్వలు కేంద్రం ఇస్తున్నది, పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఇస్తున్నది. ఏదైతే ఈ యొక్క పీడిఎస్ సంస్థ ఏదైతే ఉన్నాయో చైన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, దానికి మార్జిన్ మనీ కూడా
కమిషన్ కూడా కేంద్రం ఇస్తుంది. మరి మోడీ కొంటే సొమ్మకొంది సోకొంది అన్నట్లు వాళ్ళ ఫోటో వేసుకుంటే నడుస్తుందా? రాష్ట్రాల్లో ఈ కేంద్రానికి సంబంధించిన ఫోటో వేసే అధికారం రాష్ట్రాలకు లేదని వాళ్ళు చెప్తున్నారు కదా. ఖచ్చితంగా వెయ్యాలి కదా. ఇప్పుడు మోడీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లేకుంటే నీ పైసలు కొనేయి. ఇప్పుడు సంవత్సరానికి 25,000 కోట్లు కేంద్రం ఖర్చు పెడుతుంది. లేదా కేంద్రం నుంచి మాకొద్దు పైసలు, మేమే కొంటాం మేమే ఇస్తామనండి. 6 కేజీలు ఇస్తే 5 కేజీలు మేము ఇచ్చాయి కదా పైసలు. మరి ఇచ్చిన ఫోటో వేయాలి కదా. పోస్ట్ మ్యాన్ ఫోటో అయితే వేయాలి కదా. తల్లికి కొడుకు మనీ ఆర్డర్ చేస్తే కొడుకుకు దక్కాలి కదా క్రెడిట్, పోస్ట్ మ్యాన్ కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం పోస్ట్ మ్యాన్ లాంటిది. సో బీసీ బిల్లుపై ఎట్లా ఉండబోతుంది, బీజేపీ ఎలా స్పందించబోతుందో సార్? ఒకటి, బీసీ బిల్ అనేది కాంగ్రెస్ కపట రాజకీయ నాయకం. రేవంత్ రెడ్డి గారిని బీసీలు ఎవరు నమ్మట్లేడు. రేవంత్ రెడ్డిని నమ్మినవాడు కసాయిని గొర్రె నమ్మినట్టే. అహంకారవాది అయినటువంటి రేవంత్ రెడ్డి బీసీల సంక్షేమం కొరకు చేస్తాడంటే ఎవరు నమ్మరు. రెండు క్లియర్గా చెప్పాము. మీ యొక్క సెన్సస్ గురించి ఏదైతే ఉందో గణన, కుల గణన, సామాజిక గణన స్పష్టత లేదు. మొదట ప్రకటించండి. మీరు ప్రకటించలేదు ఇంతవరకు. మీరు చేసినటువంటి 46% బీసీలు అని చెప్పారు కదా. నెంబర్ 1 పాయింట్ ప్రకటించండి. దాన్ని నిబద్ధతతో చేశారా, తప్పులు తడక చేశారా తెలుస్తుంది. 2, అందులో బీసీలు అంటే హిందువులే ఉంటుంది. కొత్తగా వేరే మైనార్టీ వర్గాలు కలపడానికి బీజేపీ ససేమిరా ఓపెన్గా, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది కేవలం ఏంటంటే కాంగ్రెస్ నెక్క కొంగని డిన్నర్ పిలిచి ఎట్లాగ తినలేదు కాబట్టి పళ్ళెంలో పాయసం ఇచ్చినట్లు ఉంటుంది. అందుకొరకు ఏమి చేసినా కూడా కాంగ్రెస్ని ప్రజలు బొందబెట్టడానికి రెడీగా ఉన్నారు. అందుకొరకు ఇవన్నీ రాజకీయ డ్రామాలు ఇస్తున్నారు.